కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మో గంగి గోవు కమలమ్మ. చెట్టు మీద అన్ని మొగ్గలే ఉన్నాయి, పువ్వులు లేనే లేవు. మరి ఇప్పుడు ఏడలెంక రావాలి ఏం కథ? అవును కానీ మా చెల్లె మొన్న అత్త అన్నది, మళ్ళీ వేసప్పుడు వేయలే. మరి అత్తదా రాదా? మరి బావని అడగపోతే ఏమనుకుంటాడేమో. ఓసారి ఫోన్ అన్న చేస్తా. రింగ్ అవుతుంది కానీ లావడతలేడేంది? మళ్ళీ ఒకసారి చేద్దాం. లావడతలేడు, అలిగిండి అయ్యింది. మొన్న పంచాయతీ నాడు మా అవ్వును మా అయ్య పొట్టు తిట్టిర్రు, కానీ నేను మా బావని ఒక్క మాట కూడా అనలే. ఏమనుకున్నాడో ఏమో, కోపానికి వచ్చినట్టున్నాడు, అందుకే లావడతలేడు. ఎట్లిప్పుడు మరి? మా చిల్లకన్నా చేస్తా, మరి ఏమంటుందో. హలో, చెల్లె మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా. ఏమైంది? బావ ఫోన్లో పడతలేడు. ఇక మొన్న మన అవ్వ అయ్య తిట్టిరనే అలిగిండి అయ్యింది, లేకపోతే నిన్ను కొట్టిండా తిట్టిండా? ఏమైంది? గదే మరి పండుగ అత్త అంటివి అత్తలేవు, మరి ఏం చేయాలి? ఇంకా అత్తలేదని బావకు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు చేసినా కానీ అస్సలు ఆవడతలేడు. చెల్లె, బావ కోపానికి వచ్చినట్టున్నాడే, ఇక దోలడు కావచ్చు. కానీ మరి నేను ఇవాళ అప్పటికి అత్తతి, రేపు రావన్నా? సరే, రేపైతే రేపు అత్త, కానీ నువ్వు తయారై ఉండు. నేను అత్తున్నా నీ వాళ్ళకి చెప్పకు. గదే వాళ్ళు ఎన్నన్నా కానీ ఏం లేదు, కానీ మనం ఒక్క మాట అన్న వరకే తప్పు. మన అబ్బాయి అనే వరకు బావ తప్పు పట్టుకున్నట్టున్నాడు. సరే చెల్లె, సరే. మా బావ దూలడు కావచ్చు మా చెల్లెలు, ఇక ఏం చేయాలి? వాళ్ళు ఏమన్నా అనుకొని రేపు పోతే ఏమన్నది ఇట్టని. రేపు రమ్మంటుంది కానీ ఇది రేపు ఎందుకు పోతా? ఇయ్యాలనే పోతా. ఏడాది కో పండుగ తోలుక రాకుంటే మా చెల్లి ఏడవదా? పోతా ఇప్పుడే. పొద్దు గూట్ల పడుతుంది, మరి రేటు కనబడతలేదుగా. మాలతి, మాలతి, పొద్దుపోయిన నావే బోల్ ఎందుకంటే బయట వేస్తాము. నేను ఇల్లు ఉడుచుకొస్తానా? జర బిరబిర గాని గోకూర అనుకోవాలి. మల్లేశా, మల్లేశా, ఇక దా కొడుక. కరెంట్ పాడగాని ఇప్పుడు కరెంట్ పొద్దున్న నుంచి పోయి అక్కకు ఫోన్ చేసిన ఆవరో బిడ్డ బావకైతే దగ్గరికి వచ్చిందని చెప్పి. ఏమి బావ గట్లా అంటాడు, వెళ్ళకున్నా గానీ వెళ్ళింది మీ అక్క, ఓ మోసాగా రాక వచ్చింది అంటాడు. అక్క చెయ్యి, ఏమన్నా ఉడకపోతావు వస్తుందిరా. హలో అక్క, ఏడు వరకు వచ్చినావు అక్క? దగ్గర వచ్చినా. సరే, దగ్గర వస్తాను, ఫోన్ చెయ్యి. సరే సరే, బండి వేసుకొని వస్తాను నేను. సరే వచ్చిరట్నా? దిగినాక ఫోన్ చేయమని అక్కని చెప్పిన. ఇదేం చేస్తాను అన్నది ఇంకా ఏమే ఎంతసేపు మా అమ్మ వినబట్టి నిన్ను నిద్రపోతావా? చెవులు వినబడలేవా? గిన్నెలు బయట ఏమని చెప్పి ఎంతసేపు అయితే చెప్పాడే? అయ్యో ఆగే రాదు, చేయనే పడితే ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి. తోమయాక కూడా పానం ఆగుతలేదా? బోళ్ళు ఇక్కడ చెత్త అక్కడనే ఉన్నాయి, పని చెత్తలేను అంటారు. ఏంది బాగా మాట్లాడతాను, ఒళ్ళు ములముల పెడతాందా నీకేమన్నా? మాట రివర్స్ మాట్లాడతాను. మనిషి అంటే విలువ లేదా నీకు? అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నా గంటగా రేషానికి వస్తాను. ఏం మీ అన్న నాకు ఫోన్ ఎందుకు చేసిండు ఫస్ట్? మీ అన్న నాకు ఎందుకు చేసిండు? మా అన్న ఫోన్ చేస్తే నన్ను ఎందుకు పెడతాను? మీ అయ్యేమన్నా తిట్టింది సరిపోదా? మీ అన్న ఫోన్ చేస్తాను నాకు? నీకు ఫోన్ చేస్తే మా అన్నని అడుగు. నేను సప్పుడే కొన్న కొద్ది ఎందుకు నా కోపం? ఫోన్ చేయలే మీ అన్న? ఫోన్ చేయలే నీకు? నాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఇంకా మాట్లాడతాను ఇంకా. మా తమ్ముడు ఏడు ఇంకా అత్తలేడు, కొద్దిసేపు అయితే లేదు నేను బస్సు దిగి.
బా కొద్ది ఎండ కొడతలేదు ఫోన్ అన్న చేస్తా మరి. మలేషా ఏ లొల్లి పెట్టుకుంటారా ఇద్దరు కూడా ఊకలొల్లే. అగో ఫోన్ వస్తుందిరా, అక్క ఇట్లా బస్సు దిగిందో ఏమో. కొలుపు మంచిగానే ఉన్నది, గాడెన్న మోగుతాను చూడు ఫోను. అది ఎంతసేపు అయినా ఏమో, ఎండ బాగా కొడుతుంది, బిడ్డ అసలే ఎండ కొరుసుకోదు. హలో అక్క ఏమైందిరా ఎంతసేపు? ఎవరికి వచ్చినా అక్క? దిగిన మస్తేపు ఎండ బాగా కొడుతుందిరా తమ్మ, తొందరరా. వస్తాను దగ్గర. సరే సరే జల్దిరా మరి. ఎండ బాగా కొడుతుందిరా, కొన్ని బాటిల్ నీళ్ళు తీసుకొని పో. పొద్దున మంచిగా వచ్చినావు కానీ మళ్ళీ ఏం పుట్టింది నీకు? దాని పుట్టినట్టు నీకు కుడతాను రోగం. మంచిగా అక్క? మంచిగా రైతు వస్తున్నావా? బండి పని చేస్తుంది అక్క, కుట్టి కొట్టేది రానే రాట్లేదు. అబ్బా ఇప్పుడు నడవన్నారా ఎండలా? చిన్న పోదాం ఏమన్నా నడకొచ్చిన అయిపో కదా. ఇక్కడ మనకి మచ్చిల్లాగా అమ్మిచ్చింది. ఎవరన్నా దోసగాడ బిస్కడ ఇవ్వలేడా? ఎవరు అవసరం బట్టి వాడుకుంటారు అక్క. బాగా ఎప్పుడు వస్తా అన్నాడు? అత్తడు బాగా మెల్లగా అత్తడు బాగా ఇంత ముందు వచ్చి ఏం చెప్తారు. మరి మెల్ల మెల్ల నడదామా? సరే అవునరా మస్తు ఎండ కొడుతుంది, చూడు చూడని ఇలానే కొట్టాలనా? పండుగ దగ్గరకు వచ్చింది ఇక లేట్ కాకపోనక్క. మీ మరదలతో పంచాయతీ చేస్తుంది అది. మళ్ళీ ఏం పంచాయతీ రా గదంతో పంచాయతీ మొన్న పోతే పంచాయతీ అలవగారి ఇంటికి పోతే పంచాయతీ చేసిన మీద చుట్టి కదా మాట నోటుకు వచ్చినా మాట్లాడలేదు. వాళ్ళకి బాగున్నది కానీ ఏం చెప్తారు. పండుగ గుర్తుకొస్తుంది కాబట్టి ఫోన్ గుర్తుకొచ్చింది, అల్లుడు గుర్తుకొచ్చింది, ఇన్ని రోజులు గుర్తురాలే, బాగా గుర్తురాలే, ఎవరు అక్క దగ్గర గుర్తుకొచ్చింది. అదే 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 కానీ ఏదంతా లొల్లి పెట్టుకోకు ఊకే ఏందిరా తప్పడేకుండు. అబ్బా ఇయ్యలనే పోయి ఏందిరా బండి ఖరాబ్ అవుడు ఏందిరా. బండి మంచుకుంటే మంచిగా బండి మీద పోతాం. మరి అది పంచనే పని చేసింది అక్క, పొద్దున మంచులు వేసినప్పుడు పని చేసింది. ఏమో మరి సడన్ అట్లా పని చేయట్లేదు. మరి బాగా పండుగ బాగా ఎట్లా తీసుకొస్తావురా? మంచిగా వేయించావా మరి? చేస్తే ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత తీసుకుపోతా పని. అదే మరి ఇజ్జత్ పోయి కారం వస్తా తమ్మి నేను చెప్తా అన్న. మళ్ళా పుస్తక నాటికి వచ్చిన నీ అవారు మస్తు మంచిగా చూసుకుంటారు కదా అని అంటాడు. బట్టలు తీసుకురారా మరి? తీసుకోవాలి, బట్టలు కుట్టించుకోవాలి. బాగా గిరాకీ ఉంటది, వాళ్ళు బిర కుడతారు, అంత ఆడుకుంటూ కుడతారు. ఇలా సాయంత్రం అన్న పోదాం, లేకుంటే రేపు పొద్దుగల అన్న పోదాం. సరేనా? సాయంత్రం ఎంతనే పడుతుంది అక్కడ, పొద్దున్న వేసుకోవాలి. అమ్మా అమ్మా నడిపించిండి, బండి ఖరాబ్ అయిందట. అయ్యో నేను ఆడికి మొత్తుకుంటానా, పోరా ముందుగా పోరా దిగక ముందని మొత్తుకుంటానా, అయినా కూడా నా మాటింది. కొద్ది ఎండ కాదు మస్తు ఎండ. ఉన్నావా? అక్క వచ్చింది. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నానే. ఇప్పుడే వస్తున్నావా అక్క? ఇక బ్యాగ్ తీసుకో, తీసుకోబెట్టుకో. సరే అక్క, అక్కడ కూర్చోరి. బిడ్డ అరే అన్న ఫ్యాన్ అయ్యా అక్కో బిడ్డ ఉడకపోతే వస్తుంది. ఎప్పుడు వచ్చినా ఏదో ఉల్లి పెడతారు, మరి ఇలా వస్తున్నా ఇన్ని మాట్లాడతారు. ఇక పెడుతున్నా. ఎండలో పడదు ఛాయ్ తలకాయ నొప్పుందని ఛాయ్ మొన్న మీ అక్కకు జ్వరం వచ్చింది, దవాఖాన కొనుక్కపోతారా అంటే
అత్తమ్మ మంచిగా ఉన్నారా? బావా మంచిగా ఉన్నావా? చెల్లె మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. అక్క మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఏంది బావా మాట్లాడతలేవు? ఏ మాటలు నీకు? అయ్యో బావా గట్లంటున్నావు ఎందుకు? ఏమైంది? ఏం చెప్పు, ఎందుకు వచ్చినావు? పని మీద వచ్చినావు? పండుగ కదా, బతుకమ్మ పండుగ. చెల్లెని తోలుకోపోతాను వచ్చిన బావా. ఎందుకు బావా గట్ల కోపానికి వస్తున్నావు? నీ అయ్యవన్న మాట తెలిసిపోతున్నావా? ఇంకేడిపోతుంది చేతే? అట్లా కాదు, అవ్వయ్య ఏదో ఇల్లు వచ్చింది కాబట్టి ఏదో వాళ్ళు అన్నారు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేవు, పోయాన్ని అత్తని వచ్చిన. ఇప్పుడు గట్ల ఎందుకు అంటున్నావు బావా? నువ్వు గుర్తుకాల నీకు బావంటే? ఇంకా బాగా మాట్లాడదని అంటాడు నా అమ్మమ్మ కూడా వచ్చి. ఏడికి వచ్చేది? ఏడికత్తా నీ చెల్లె నోరు ముక్కలు మీకు ఇడికెళ్ళి చక్కగా. అయ్యో కొంచెం ఆగరాదే బిడ్డ, వచ్చినోనికి వచ్చినట్టు గట్లా మాట్లాడబడుతుంది ఏంది? నోరు మొయ్యమ్మ, ఏం తెలియదు ఏం మాట్లాడతానా? ఆడు ఏం తప్పు చేసినా పంచాయతీలు ఇప్పించిందా బాడతావు? ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చింది ఇక్కడికి? ఎంత తప్పాడు తెలుసుకునే కాదు మన గడప ఒప్పుకొని వచ్చి. నువ్వు మాట్లాడకన్నా కానీ నువ్వు సపరేకుండు. చేసుకున్నాడు ఆడు, భరించినోడు ఆడు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాగా వేసిండు మీ అయ్య కట్నాలు పొంగులు చాలు ఓ పక్కిచ్చిండు కదా. ఇక రావేసేలా పండగ అంటే అత్తది ఊపుకుంటా బ్యాగ్ వేసుకుంది. చూస్తాను దయ్యాన్ని వచ్చినట్టు ఎట్లా చూస్తాను. వాడు పోతాడ ఏడికి పోయేది? ఏడి లేదు ఒకడా. అక్క మా వాళ్ళను అంటే అన్నేవు కానీ ఎటు పడతాడు మాట్లాడ బూతులు ఇచ్చి పెడతాను. బూతులా? బూతులు ఎవడ మాట్లాడండి? ఇక పోతావు అని అన్నగడ వచ్చినది ఊపుకుంటా బ్యాగ్ పట్టుకొని. మొగడంటే గింత విలువ లేదు. అనగానంటే ఓ దుఃఖాలు బాగానే వేస్తాను. నీకెందుకో? మా అన్న ఇంటికి వచ్చిందని పాడుకోవాలంటే నేను ఊకోనక్క. ఊకోకుంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. అంట బరాబర్ అంట. అవును అని మళ్ళీ ఉంటాను కదా, ఎంతైనా అంటారు. అంటాం, గట్లనే అంటాం. మరి నా తమ్ముడికి విలువ లేదా? అప్పుడు విలువ లేదా అంటే మొగడంటే నీకు విలువ లేదా? నీకు అన్న రాగానే ఇప్పుడు దుఃఖాలు వస్తానయా? ఏందే బాగా మాట్లాడుతున్నావు? మాట్లాడేది అందరి పడుతున్నావు? ఆగరాదురా బావా ఏమన్నా మరి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏడుతాను చేత. మమ్మల్ని ఏడిపించిన రోజు లేవు, మర్చిపోయినావా? గొడవ ఎత్తేనా? కాదా ఏంటి ఆపుతాను నువ్వు? అట్లా కాదు, ఇలా పండుగ నచ్చిన చెల్లెని తోలుకోవద్దని వచ్చిన. తీసుకోపో మీ చెల్లెలు వస్తాను, తీసుకోపో. మాటలు అనేది పంపించాలి కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా బావ. చెప్పు, మేమన్నా మిమ్మల్ని చెప్పుర్రి. ఆ రోజు ఎట్లానో నా తమ్ముడిని, నన్ను, నా అమ్మను నువ్వు బాగా మాట్లాడుతున్నావు అక్క. ఏమన్నా నేను బాగా మాట్లాడుతున్నావు? ఏమన్నారు? ఎట్లా బుజ్జి ఆగరాదే, ఏడాదికో పండుగ. ఏమనంటే ముయ్య అమ్మ ముయ్య అంటావు. ఎవరికన్నా ఆశ ఉండదా అనే? నువ్వు ఎప్పుడు నచ్చితే చెప్పు. ఈ 6 నెలల నుంచి ఎప్పుడు నచ్చిందా? మొదలుపెట్టి రాలే కానీ ఇది పెట్టలే అది పెట్టలే అది ఇయ్యలే కట్టం ఇయ్యలే అని బాగా మాట్లాడుతుంది. అందరికంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు బాగానే ఉంచు. అందరిది ఒకటే చాలు. నీది ఒకటి నాది ఒకటి కాదు. ఎప్పుడు ఒకేలాగానే ఉండాలి. నువ్వు ఆగరాదురా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడబట్టి మాటలు. నువ్వు ఆగరయ్యా, నేను నాకు ఆగరయ్యా. అర్చన నువ్వు ఏడవకు, పండవలే గాని బాబా ఫోన్ కానీ తీయే. ఎవరికన్నా ఆశ ఉంటది తల్లిగారి పండుగ కాదురా. పండగ బావా. మీ అక్కనేమో ఇంటికాడ ఉండాలి, మా చెల్లెనేమో మా ఇంటికి రావద్దు. గట్టిగా మాట్లాడు. చెల్లె నేను నచ్చిన 10 నిమిషాలకి ఇల్లు గిన్ని మాటలు మాట్లాడేది. ఇంకా ఉత్తపు రోజు నేను ఎన్నంటున్నావు. బావ రాడు గారు చెల్లె. నువ్వన్నారా? నీకు లేనా చెల్లె? నేను చదువుకుంటా. ఇన్ని మాటలు పడుకుంటా, తిట్లు పడుకుంటా, కొట్లు పడుకుంటా. ఇంత ఎట్లుంటున్నావే? నేను చదువుకుంటా చెల్లె. మరి ఇంటికి రా, పోదాం రా చెల్లె. ఏడికి రా అన్న నేను వచ్చేది. నా మొగడు నన్ను కొట్టినా తిట్టినా నా అత్తగారి ఇంట్లుంటే నాకు విలువ ఉంటేది. నువ్వు అనంగానే నీతో వచ్చి పుట్టింట్లుంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు మన చుట్టాలు నాకు ఏమైనా విలువ ఉంటుందా? నేను ఏడికి రానన్నా. మా ఆయన మారి నన్ను తీసుకుని అత్తనే నేను అత్త, మీ బావ అత్తనే నేను అత్త. ఇద్దరం కలిసి అత్త అర్థం లేకుండా లేదు. నువ్వు ఇక్కడ ఉండకు, రైడ్కి వెళ్ళిపో. ఇంకొక క్షణం నువ్వు ఈడున్నావు అనుకో, నువ్వు వచ్చి నన్ను కొట్టే. చెల్లె
ఉన్నదా అని ఇప్పుడు పండుగ పూట ఆడు ఏదో తొలకపోతున్నాను అత్తే కానీ ఆ నేర్పించారు దీన్ని నేర్పించారు. ఎవరికైనా తోడబుట్టిన వాళ్ళని ఒక్క మాట అంటే ఏ ఆడపిల్ల అయినా కూడా పానం నీళ్ళు అవుతుంది బిడ్డ. నువ్వు కూడా ఆడపిల్లవు కదనే, నీ తమ్ముడు కూడా గట్లా అయితే బావగారు తిడితే నువ్వెంత ఎడతావు చెప్పు. అదెంత ఏడుచుకుంటూ పోయింది. కాకపోతే ఇయ్యాలి కాకపోతే రేపు పంపుతాను నచ్చ చెప్పి పంపాలి. కానీ అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఆయన ఇప్పుడు గంత కోసం పెట్టారు. మంచిగున్నదా? చల్లబడ్డాయి మీ కళ్ళు? అట్లా కాదేమ్మా, 6 నెలల పొద్దే ఆడు రాక ఇవాళ పండుగ వచ్చిందని వచ్చిండు. అప్పుడు తమ్ముడు తిడితే నాకు కోపం వచ్చింది, అందుకే గిట్లా అన్నా. బిడ్డ దండం పెడతానే ఒక్క మాట అయితే యాదుంచుకో. ఏ ఆడపిల్ల అయినా కానీ ఏడాదంతా పుట్టినింట్లో కానీ అత్తింట్లో కానీ సుఖంగా ఉండని కట్టాలి రాని. అత్తింట్లో ఎంత కట్ట ఉన్నా కూడా పండుగ రోజు ఒక్క రోజు పోతే అన్నదమ్ములు కలుసుకొని ఆ ఒక్క పూట కడుపు 2 పువ్వులు తినకుండా మంచిదేనే. వాళ్ళతో ఉన్నవా లేదన్నదే దానికి సంవత్సరం అంతా గుర్తుంటదే. ఇంకోసారి పండుగ దసరా పండుగ అంటే నువ్వెట్లా అన్నవే ఆడంటే ఏదో కోపం మీద ఉన్నాడు మామ తిట్టిండని. ఇక నేను మాట్లాడితేనేమో నువ్వు నోరు మీ అమ్మ అన్న నోరు ఎత్తని తెలియరు. అరయ్యా పండుగ పూట దాన్ని ఏడిపియకురా, వాళ్ళని తలుచుకొని ఏడుతుందిరా. దాన్ని పంపిద్దాంరా, పిలిచి చెప్పురా దానికి. ఇప్పుడు నీ అక్కని బావో మాట అంటే నువ్వే తూకుంటావారా? ఇన్నేళ్ళు కింద ఎన్నడూ జరిగిన మాటలు పట్టుకొని వాని ఇప్పుడు బాధ పెడతాను. అద్దరా బిడ్డ నీకు దండం పెడతా. ఏడాదికో పండుగ కదరా, అందరం సంతోషంగా ఉందాం. ఇన్ని రోజులు దసరాలు వేరు, ఈ దసరా వేరు. నువ్వన్న చెప్పే తమ్మినికి. కాదమ్మా, నాకు కూడా పంపించాలంటే కాకపోతే లయ్యన్న మాటలు పంపించద్ది అట్లేదు. ఆ లయ్య చల్లకుండా తెలుసో తెలియకుండా అన్నారా? ఆ లయ్యన్న మాటకు దానికోసం పెడతావురా? ఆ కోస పెట్టినావు పెట్టట్టేనవ్వా. ఇన్ని రోజుల కాంచి ఒక్కడు ఫోన్ చేయలే నాకు. దాని అయ్యే చేయలేదు, దాని అవ్వ చేయలేదు, దాని తమ్ముడు కూడా చేయలేదు నాకు. అరే ఎట్టున్నది కూడా బావా నాకు దెబ్బదాలు కింద పడ్డా కూడా ఒకసారి ఫోన్ చేసి అడగలేదు నాకు. అది కాదురా బిడ్డ, ఇన్ని రోజులు నా బిడ్డని మంచిగా చూసుకుంటారు మంచిగానే ఉంటుంది అని ఏడాదంతా ఉన్నా కూడా ఒక్కరోజు రేపు పండుగనంగా పానం కొట్టుకుంటుందిరా. నా బిడ్డ రేపత్తే మంచిగా ఉండు. నేను గేటు కడిగి పోయి తండ్రి కుర్చీ చేసుకొని కూర్చొని చూస్తారా. ఎంత కటివత్తుడు అయినా కూడా కన్న తండ్రి ప్రేమ కన్న తండ్రి దేరా. తోడ పుట్టినోడు కూడా రాకిట్ల పండుగ రాని దసరా రాని మా చెల్లెత్తే మంచిగా ఉండు, ఇలా కూర తెచ్చుకుందాం పూరీలు చేసుకుందాము అని వాని పానం కూడా కొట్టుకుంటుందిరా. ఏడాదంతా ఆడు పిల్ల మాటలు విన్నా కూడా పండుగ రోజు తోడ పుట్టింది గుర్తుకొస్తుందిరా. నీకేం తెలుసురా? నీ అక్క నీ బావ కోసం పెడతలేడు, అత్తంది మంచిగా ఉంటుంది. మన అక్కకి అట్లా జరిగితే మనకు అర్థం అవు. నా తోడ పుట్టిన మీ నానమ్మ కూడా నన్ను అట్లా పంపకపోవు. ఆ కట్ట మీద నాకు తెలుసు, అందుకేరా దాని మీద తిడుతుంటే నాకు బాధ అనిపించింది. మీ నానమ్మ చేయి బుద్ధులే వచ్చినాయి అన్ని నీ అక్కకున్నా. నీకు వచ్చేది సద్దుల బతుకమ్మ కాదురా, ఇంటింటి ఆడబిడ్డ తొవ్వ పట్టుకొని పోతా అంటే అది చూసుకుంటే ఏడుతుందిరా. మన ఇంట్లో ఉన్నా కూడా మనకు సంతోషంగా ఉండదురా. అది పోని బిడ్డ పండుగ రోజు ఒక్క రోజు పోని తెల్లారి మళ్ళీ కూరనార అనుకుంటాం. ఆ రోజు మళ్ళీ మనం తోలుకొచ్చుకుంటాం, ఆడుకొని రానిరా. నన్ను మన్నించరా అన్న. నిన్ను ఇంట్లోకి వెళ్ళి పొమ్మన్నా గానీ నా పానం అంతా నీ మీదనే ఉన్నదిరా. ఎక్కడ నా అత్తగారింట్లో అన్న మాటలకు నువ్వు బాధపడతావో అని నిన్ను పొమ్మన్నా గానీ అన్న, ఇటు నా అత్తగారింట్లో బాధపడద్దు, అటు నా అమ్మగారింట్లో బాధపడద్దు. మనమంతా సంతోషంగా కలిసి ఉంటేనే కదరా 2 కుటుంబాలు ఒకటై అందరం కూడుంటాం. అన్న, ఈ బతుకమ్మ పండగకి మనం అందరం కలిసి ఉండాలే. శంకర, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ 2 కుటుంబాలను కలిపయ్యా ఈశ్వర. ఏ ఆడబిడ్డకు ఈ తొట్టి కట్టం రావద్దయ్యా. ఏమైంది ఏడుతాను? ఏం చెప్పాలి, మా చెల్లెని తోలుకపోతా అంటే ఎటు పడతాడే మాట్లాడుతుర్రు. పొట్టు నన్నే తిట్టిర్రు, తోలరాట.
వాళ్ళ చెల్లెనేమో వాళ్ళ ఇంటికి రావచ్చు కానీ నువ్వు మీ చెల్లెని తీసుకోవద్దన్నారా? అట్లా అడిగేటోళ్ళు వాళ్ళు ఎవరున్నారు చెప్పు, ఎటు పడతాడే మాట్లాడిరు తెలుసా. అయితే మరి మీరు గిట్లే ఉన్నా అన్నారు ఆరా వాళ్ళను? మేమేమనలే, తోలుకపోతే నచ్చిన గంతే. మా అబ్బాయి ఏంటంటే మొన్న పొట్టి పొట్టి తిట్టిరట, ఇంత మేమంటే విలువలేదా అని వాళ్ళే మాట్లాడుతురు. ఎన్ని మాటలు అనాలో అని అన్నారు తెలుసా. పండుగ యాదడికి పండుగ తోలుకపోతాను వచ్చిన, కానీ ఇట్లా మాట్లాడతారు అని అనుకోలే. ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు తెలుసా. నువ్వేమనంది నిన్నెందుకు అంటారా? మీ అబ్బాయి అంటే అయిపోతుంది కదరా. మరి నేనేమనలే, మా అబ్బాయినే అన్నారు మొన్న లొల్లు పెట్టుకున్నప్పుడు. పెద్దోళ్ళు కదా, నేనంటే ఎట్లా తప్పు అవుతుందని నేను సపరేట్గానే ఊకున్నా. ఇక ఇలా తోలుకొచ్చినాను అత్త అని. వచ్చినందుకు ఓ ఎన్నో మాటలు అనరా అని మాటలు అన్నారు. మరి వాళ్ళని రమ్మంటే అయిపో కదా అమ్మ వాళ్ళను. అట్టునే అనుకున్నా కానీ ఏమొస్తారు, వాళ్ళకి సాధ కాకుండా ఉన్నారు కదా, నేనే పోయి తోలుకొస్తానే. వచ్చినా కానీ వాళ్ళకి ఇట్లా మాట్లాడతారని అనుకోలే. ఇప్పుడు చెల్లి ఎడుతుందా? ఇక బాగా ఎడుతుంది, ఇంట్లో మొక్కన వేయింది. నేను రాను నువ్వో అన్నది నన్ను. మరి బతిరాడ బావని తీసుకుపోయినారా? బావని కాళ్ళ మీద పడిపోయినావు. మరి రారట, తిట్టిండు. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావని అడిగిండు. మా చెల్లెను తోలరట అన్న, బాగా తిట్టిరు నన్ను. మా బావ ఎందుకు వచ్చినవరా ఇంటికని అడుగుతుండు. మా వదిన ఉంది కదా, వదినే ఓ ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంది. పొట్టు తిట్టింది నన్ను. అందుకే మా చెల్లె ఏమన్నది, పో అన్నా, నువ్వు ఉండకు, ఇక్కడ ఒక క్షణం ఉండకు, నేను చచ్చిపోతా, నువ్వు ఉంటా అన్నది. ఇక సప్పుడంటే పోతుందా. పండుగ నచ్చిన కానీ లేకుంటే ఇట్లా మాటలు పడపోదు, ఇట్లా రాపోదు నేను. మరి అన్నున్నాడు కదరా, మనం పోయి మాట్లాడదాంపా. ఎందుకు ఇన్నాడో సుత్తా నేను. ఎందుకు తీగ మళ్ళీ పోతే మళ్ళీ మిమ్మల్ని మాటలు పెట్టించినట్టు అవుతుంది. అద్దుతీ నేను పోతే ఇక మా ఊరికి. గట్ల ఎందుకంటారా, పోయి మాట్లాడదాంపా. నువ్వు అరే ఏమైంది రా, మీ దా నీ వస్తుందా, మేము వస్తుందా? ఎందుకు అన్నా రారా, ఎక్కువ బండి ఎక్కిపోదాం, మాట్లాడదా. అరే వాళ్ళైతే తీసుకొచ్చుకుంటారు వాళ్ళ చెల్లెళ్ళను. చూసా ఏడా పోతాను, మాట్లాడదా. ఏడవకి బుజ్జి, మీ వాళ్ళ మీద కోపం మీద ఇచ్చా తప్ప నీ మీద కోపం లేదు. నువ్వు ఏడితే నా బాధ అనిపిస్తుంది. ఏడవకి ఏడవకే పిల్ల, ఏమనుకోకే. నాకు నా తమ్ముని తిట్టిరనే కోపం మీదనే అన్న తప్ప అదేం లేదు. మన అందరం కలిసి బతుకమ్మ ఆడుకుందామే. మీ అన్నగాని రమ్మని ఫోన్ చేస్తా, సరేనా? నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఒక ఇంటి ఆడబిడ్డనే కదా, నాకు అట్లా బాధ అనిపిస్తుంది. మా అమ్మ తిడితే నాకేమో అనిపించింది. బిడ్డ ఇస్తారు నా బిడ్డలు, నువ్వు బాధపడకు. ఈడ ఫోన్ చేసి నీ అన్నగాని రమ్మంటాడు, అంతకేదైనా నువ్వైతే మనం ఇక్కడనే సద్దుల బతుకమ్మ ఆడుకుందాం. మీ ఊళ్ళో వేరే రోజు చేస్తారు కదా, ఇక్కడ ఆడుకొని మళ్ళీ అక్కడ ఆడుకుందాం. మీ ఊళ్ళో రేపు సార్తులు కదనే, మన ఊళ్ళో ఇయ్యాలి సార్తులు. అమ్మ ఎందుకే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క తీరు వస్తుంది. ఏమో బిడ్డ, నేను కూడా చిన్నప్పుడు అమ్మమ్మని గట్టిన అడిగిన. అయితే బిడ్డ ఊరుకు ఆచారం ఉన్నదే, ఈ పొలిమేరకు ఇయ్యాల చేసుకుంటారు, ఇంకో పొలిమేర వాళ్ళు అట్లా చేసుకుంటారు అని చెప్పింది. ఎట్లయితే బిడ్డ ఇయ్యాల చేసుకున్నాం, రేపు అందరం కలిసి నా అమ్మగారు ఇంటికి పోవాలి. సరే, ముందుగా బతుకమ్మ వేరుకుందాం, తర్వాత కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ కట్టుకొని పోదాం, సరేనా? మనం నాటికి కుట్టించుకున్నావానే, కుట్టించుకున్నా. ఇంకేంటి, మీ అమ్మగారు లేకున్నా కానీ నువ్వు కంటిలో తెచ్చిందా లేదా? నాకు కూడా చీర కొనలేడని మరదం చీర కట్టుకోవాలమ్మా. మరదం చీర ఎందుకు అక్క, నీకు కొత్త చీర తీసుకొస్తావు. ఓయ్ షాప్ పోయి తీసుకొని రా. తీసుకొస్తా, నీకన్నా ఎక్కువ ఇద్దరు తీసుకొస్తా. జల్లి కుట్టిస్తుందారా? మరి కుట్టిస్తుందా? ఓ రూపా, రూపా ఏమైంది? ఏరా బయటకు రా. ఏమైందా రూపా? ఇలా చెల్లెనట వాళ్ళ ఇంటికి పంపిస్తలేరట, ఏడ్చుకుంటాగా పిల్లాడు ఆడ కనిపిస్తే నేను తీసుకొని వచ్చిన. గిట్టనే ఉంటుందానే, నువ్వెందుకు వచ్చినావు ఇంటికి? వాళ్ళ చెల్లె నీ లెక్క కాదా? ఇదేనా సంస్కారం? వాళ్ళు మంచిగా సంతోషంగా పండగ చేసుకోవద్దా? అట్లా కాదు, నేనేమన్నా నన్ను తిడతాను. తీసుకోవని మంచి మాట కొద్ది తీసుకోవని. మా తమ్ముని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు పంచాయతీలో, నువ్వు కూడా ఉంటుంది కదా, మళ్ళీ ఆన్కే సపోర్ట్ చేస్తాను. ఏంది ఏం మాట్లాడతాను? వాళ్ళ చెల్లెని వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళు చేసుకోవద్దా పండుగ? ఇదేనా నువ్వు చేసే పని? పంపి ఇప్పుడు
ఏడ్చుకుంటా పోరాడు గొడవ ఏడ్చుకుంటా పోతాడు. ఆ తొవ్వల కనిపిస్తే తీసుకొని వచ్చిన. నేనేమన్లే పండుగ కదా ఏడాదికో దినం మా చెల్లెని దొరకపోతా అని చెప్పిన అంతే. ఓ ఇంటికి రాగానే ఎన్నో రకాల మాటలు తిట్టిరు. నువ్వు తిప్పుకుంటా ఆమె నువ్వు పంపించవా? ఓనాడు ముందే వస్తున్నావు ఇంకా ఓనాడు ఒక్క న్యూస్ ఎట్లా అని చెప్తాను ఏందో. నీ లెక్క వాళ్ళు సంతోషంగా ఉండద్దా? ఇదేనా ఉన్నదా? ఎన్ని మాటలు పడ్డావు? మంచిగా ఉన్నదా? చేసిన రాదంతా చాలు కానీ ఇంట్లో పోయి మాట్లాడదాం. బాని విలు తమ్మని తమ్మని. అరే మల్లేషు మల్లేషా ఎవరు మల్లేషు? మల్లేషు బొమ్మరిది ఇప్పుడే వస్తాను. ఏమైందిరా పోరాడు ఏడుతాండు? చెల్లెనట పంపించరాదురా? నాకు కూడా పంపించాలని బాబా, కాకపోతే మా అత్త మామ ఏమన్నది తెలుసు కదా, పంపించాలని లోపల ఉంది కానీ బాధ అనిపిస్తుంది నాకు కూడా. అరే బామ్మర్ది అయిపోయిందేదో అయిపోయిందిరా, చెల్లెని పంపి. ఎన్ని రోజులు రా గిట్లా చేస్తావు? మాట్లాడుకోర్రి పంపి. ఏ ఆడిబిడ్డ అయినా ఆడిబిడ్డనేరా. మీ అక్క రాలేదా మీ ఇంటికి? ఎందుకురా అట్లా ఆలోచిస్తావు? అరే బామ్మర్ది, అరే సీను ఇప్పటికైనా కలిసి ఉండుర్రా. అరే సీను నువ్వైనా సూటిపోటి మాటలు మాట్లాడక మీ బావను. సరే అన్న బావా, నా తప్పే, నన్ను క్షమించు. అరే చీను, ఇలా ఏ రోజులల్లా సద్దుల బతుకమ్మరా మా ఊళ్ళే? మీ ఊళ్ళే 9 రోజులల్లా సద్దుల బతుకమ్మ కాదురా. ఇవాళ నువ్వు ఈయన్నే ఉండరా, అందరం కలిసి పండుగ చేసుకుందాం. 9 రోజుల బతుకమ్మకు చెల్లె నువ్వు అక్క అందరు కలిసి నీ బావ నిమ్మడ పెట్టుకొని మనం అందరం మీ ఊళ్ళో పోయి మంచిగా సద్దుల బతుకమ్మ ఆడుకుందాంరా. ఇవాళ ఉండరా నువ్వు. సరే అత్తమ్మా. అమ్మా మనం బతుకమ్మ వేసుకుందాం. మళ్ళీ పోయిందని బంతి పూలు కొనుక్కరా. అట్లా నీకు బామ్మది ఉన్న బావాన్ని కూడా అట్లా పట్టుకోపో. పోయి రాకపోతే మనం అవన్నీ తయారు చేసుకోవాలి. మాల్తి బతుకమ్మ వేసుకున్నాం రాత్రి పొద్దు. రామ 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 ఉయ్యాల రమణ శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాల రమణ శ్రీరామ ఉయ్యాల శ్రీరామ జయ రామ ఉయ్యాల సిరి సీతారామ ఉయ్యాల ఏటి గడ్డ రెండు ఉయ్యాల గలబామ నిండు ఉయ్యాల ఏటి గడ్డ రెండు ఉయ్యాల గలబామ నిండు ఉయ్యాల గలబామ నిన్నలో ఉయ్యాల పుట్టనే గంగ ఉయ్యాల గలబామ నిన్నలో ఉయ్యాల పుట్టనే గంగ ఉయ్యాల పుట్టనే గంగ ఉయ్యాల పురిటిల్లు గొరు ఉయ్యాల పుట్టనే గంగ ఉయ్యాల పురిటిల్లు గొరు ఉయ్యాల నర్తనే గంగ ఉయ్యాల నగరెల్లి గొరు ఉయ్యాల నర్తనే గంగ ఉయ్యాల నగరెల్లి గొరు
ఉయ్యాలో పెరుగుతనే గంగా ఉయ్యాలో పెళ్ళిళ్ళు గొరు ఉయ్యాలో పెరుగుతనే గంగా ఉయ్యాలో పెళ్ళిళ్ళు గొరు ఉయ్యాలో పుట్ట సాటుకు పులి ఉయ్యాలో పూరి మేయంగ ఉయ్యాలో ఆకు సాటుక ఉయ్యాలో వారి మేయంగ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో రానన్నారాడు ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో సిరి సీతారామ ఉయ్యాలో రమ సీతమ ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో సిరి సీతారామ ఉయ్యాలో ప్రేక్షక దేవుళ్ళందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే గంట మాత్రం గట్టి కొట్టిరి, మర్చిపోకుర్రి. బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మంచి మంచి వీడియోలు వస్తాయి. వీడియో చూసినాక ఎట్లా అనిపిస్తుందో కామెంట్ పెట్టుర్రి. ఆ విధంగానే మేము కూడా వీడియోని తిప్పుకుంటా మలుపుకుంటా అయినా కూడా మీరు చెప్పినట్టే చేసుకుంటూ వస్తాం. అందరికీ దండాలు, దసరా శుభాకాంక్షలు. బాయ్. థ్యాంక్ యూ.